ఈ బోట్ నెక్ బ్లౌజ్ విత్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేసి కుట్టాలి భయం వేస్తుంది అని అంటారు. కానీ షాప్లలో ఎక్కువ కుట్టించుకునే బ్లౌజెస్ అదే, దానికే బ్లౌజులు డబ్బులు కూడా ఎక్కువ తీసుకుంటాం. సో అలాంటప్పుడు మనము చిన్న ఒకే ఒక ఫార్ములాతో కనుక మీరు బోట్ నెక్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ నేర్చుకుంటే మీకు అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా బోట్ నెక్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను. ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి, ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు నేను తీసేసుకున్నది వచ్చేసి లైనింగ్. సో బోట్ నెక్ బ్లౌజ్ అనగానే మనకు ఒక డౌట్ వస్తుంది, ఏంటి అంటే ఫ్రంట్ ఓపెనా బ్యాక్ ఓపెనా. చాలామంది బోట్ నెక్ బ్లౌజ్ని బ్యాక్ ఓపెన్ ప్రిఫర్ చేస్తారు, కాబట్టి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి కస్టమర్ మన దగ్గరకు వచ్చినప్పుడు. ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్. ఓకే, బ్యాక్ ఓపెన్ కాబట్టి ఈ ఓపెన్ పార్ట్స్ ఉన్నాయి చూడండి, ఈ బొద్దు పార్ట్ అనేది మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, పోగులు ఉంది కాబట్టి ఒక లైన్ తీసేసుకొని పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ మార్క్ చేసేసుకున్నాను. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం. నెక్స్ట్ ఇక్కడ ఈ బొద్దు పార్ట్ ఉంది కదా, అందుకోసం ఇక్కడ వరకు ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి కట్ చేసుకోవడానికి ఇక్కడ వరకు తీసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఓపెన్ అయినప్పుడు బ్యాక్ హుక్స్ కాజా పట్టీలు వస్తాయి కాబట్టి ఇక్కడ మార్జిన్ అయితే తీసేసుకున్నా. ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే 14 ఇంచుల పొడుగు అయితే ఉంది. సో 14 ఇంచులకి ఒక మార్కింగ్, 14.5 ఇంచులకి ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. సేమ్ ఇదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుంటున్నా. ఎందుకోసము అంటే ఇది కొంచెం క్రాస్లో రాకుండా ఉండాలి అని. క్రాస్ వచ్చింది అనుకోండి మనకి భుజాలు అనేవి జారిపోవడము మిస్టేక్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. నెక్స్ట్ మన నడుము కొలత ఎంత ఉంది అంటే నడుము కొలత వచ్చేసి 28 ఇంచులు ఉంది. 28 ఇంచులు ఉంటే టేప్తో ఈ విధంగా 4 భాగాలుగా ఫోల్డ్ చేసేసుకోండి. మీకు ఎంత వస్తే అంత ఇక్కడ మార్కింగ్ అయితే తీసేసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది అంటే 7 ఇంచులు వస్తుంది. 7×4 7 ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకోండి. ఆ తర్వాత 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం ఇక్కడ 1 ఇంచ్ అయితే ఎక్కువ తీసేసుకోవాలి. నెక్స్ట్ మన చెస్ట్ కొలత. ఇక్కడ చెస్ట్ కొలత ఎంత ఉంది అంటే చెస్ట్ కొలత వచ్చేసి 34 ఇంచులు ఉంది. టేప్ని 4 భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి. అప్పుడు ఎంత వస్తుంది మనకి 8×4=32, 8.5 ఇంచులు అయితే వచ్చేస్తుంది. చెస్ట్ కొలత 34. మరి ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో అయితే తీసేసుకోండి చెస్ట్ కొలత. ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలిపి లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్కి లూజ్ టైట్ చేసుకోవడానికి ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి బోట్ నెక్ బ్లౌజ్కి మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే ఫుల్ షోల్డర్ కొలత బ్లౌజ్తో కూడా తెలియదు, కొలతలు తీసుకునేటప్పుడే తీసేసుకోవాలి. మనం డ్రెస్ వేసుకున్నప్పుడు చేతులు జాయిన్ చేసిన ఒక భాగం దగ్గర నుండి ఇంకొక సైడ్కి తీసేసుకోవాలి. మొత్తం ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందంటే 15 ఇంచుల సగం ఎంత 7.5 ఇంచులు. చూడండి ఇక్కడ 7.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. ఈ విధంగా 7.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి కిందికి. మరి ఇది నార్మల్ బ్లౌజ్కి ఏమో చంకడౌన్ 6 ఇంచులు తీసేసుకుంటాం కదా, మరి బోట్ నెక్ బ్లౌజ్కి చంకడౌన్ ఎంత తీసేసుకోవాలి అంటే బోట్ నెక్ బ్లౌజ్కి చంకడౌన్ వచ్చేసి 6 నుండి 7.5 ఇంచుల మధ్యలో అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను 7 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఇదిగోండి ఇలా క్రాస్లో 1/2 ఇంచ్కి మార్క్ చేసేసుకోండి. తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ నార్మల్ బ్లౌజ్ లాగా 1.5 ఇంచ్ అయితే అవసరం లేదు, నార్మల్గా ఈ విధంగా తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇది ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత ఉంది 8 ఇంచులు ఉంది. సో 8 అంటే ఒక సైడ్ 8 మొత్తం కలిపితే ఎంత 16. మనకు కావాల్సింది కూడా 16 సరిపోయింది. ఒకవేళ సరిపోలేదు అనుకోండి ఈ లైన్ని కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకొని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అంటే మనకు కావాల్సిన చంక కొలత ఇక్కడున్న చెస్ట్ కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ కావాలి. అప్పుడే మనకి ఈ ప్లేస్లో టైట్ కానీ గుంజినట్టు కానీ కాదు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన నెక్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే 10 ఇంచుల నెక్ పొడుగు ఉంది. 10 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని పైన 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటాం. ఇది కుట్టు కోసం. మన నెక్ ఎంత తీసుకోవాలి అంటే నెక్ కోసం వచ్చేసి 4 ఇంచులు తీసేసుకోండి. ఇక్కడ పైన 3 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకోండి. పైన 3 ఇంచులు మార్కింగ్ తీసేసుకొని ఇదిగోండి ఇలా బాక్స్ లాగా ఫామ్ చేసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి. సో ఇది వచ్చేసి మనకి బోట్ షేప్. ఇక్కడ వరకు బోట్ షేప్ తీసేసుకున్నాం కదా, ఇక్కడ ఒక 1 ఇంచ్ అయితే వదిలేసేయండి. ఈ 1 ఇంచ్ ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి డోరీస్ కానీ బటన్స్ కానీ పెట్టుకోవడానికి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మన ఇష్టం ఉన్న షేప్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు. మరి ఇక్కడ ఇది ఎంత తీసుకున్నాం 4 ఇంచులు తీసుకున్నాం. ఇక్కడ కూడా 4 ఇంచులే తీసుకోవాలంటే అలా ఏం లేదు, ఇక్కడ మీరు ఎక్కువైనా తీసేసుకోవచ్చు తక్కువైనా తీసేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి 3 ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటున్నా. పైన దానికి కింది దానికి అసలు సంబంధం లేదు. మీకు ఎక్కువ కావాలనుకున్నా తక్కువ కావాలనుకున్నా ఇక్కడ చేంజ్ చేయొచ్చు, ఇక్కడ మాత్రం చేంజ్ చేయొద్దు. పైన చేంజ్ చేస్తే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు ఈ ప్లేస్లో మీకు ఇష్టం ఉన్న డిజైన్ అయితే మార్క్ చేసేసుకోండి. నేను వచ్చేసి కొంచెం ఈ మోడల్లో డ్రా చేస్తున్నాను చూడండి.
ఇదిగోండి ఈ మోడల్లో కొంచెం ఓకే. ఇదిగోండి ఇది ఒక షేప్. మీకు ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు. రాంబస్ కావాలి అనుకుంటే రాంబస్ మార్క్ చేసేసుకోండి, లేదు అనుకుంటే మీ ఇష్టం ఉండేది డ్రాప్ అయినా మార్క్ చేసేసుకోవచ్చు. క్లియరా? ఇది నచ్చుతేనేమో ఇట్లా పెట్టేసుకోండి, లేదంటే చేంజ్ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఓకే. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి బోట్ నెక్ బ్లౌజ్కి భుజాలు అయితే జాడవు నార్మల్ బ్లౌజ్ లాగా, కానీ భుజం పైన ఉబ్బెత్తుగా ఉంటుంది కాబట్టి ఇలా క్రాస్లో తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వెనకాల భాగంలో డాట్ అయితే స్టిచ్ చేసుకుంటాం కదా, డాట్ కోసం మార్కింగ్ పెట్టేసుకొని సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ ఉండే విధంగా డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది లేవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ పాయింట్ దగ్గర నుండి ఇటు సైడ్కి ఇట్లా కొంచెం క్రాస్లో తీసేసుకోవాలి. క్రాస్లో తీసేసుకుంటేనే మనకి కింది ప్లేస్లో ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒకవేళ ఇక్కడ క్రాస్ తీసేసుకోలేదనుకోండి, బ్లౌజ్ వేసుకొని నిల్చున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ కూర్చొని వర్క్ చేసుకున్నప్పుడు ఇక్కడ మొత్తం ముడతలు వచ్చేస్తే ఆటోమేటిక్గా మనకి భుజాలు కూడా జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్ బ్లౌజ్కి అయితే భుజాలు జారిపోతాయి, దీనికైతే ఏం జారాయి అనుకోండి. సో ఇప్పుడు ఇది యాస్టీస్గా కట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోండి. హ్యాండ్స్ కట్ చేసుకోవడం అయితే మీ అందరికీ తెలుసు కదా. ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్లో ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఇలా తీసేసుకుంటే స్ట్రైట్గా తీసేసుకొని క్రాస్ కట్ అయితే ప్రిన్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఇది ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, స్ట్రైట్గా తీసేసుకున్నాం కదా. స్ట్రైట్గా తీసేసుకున్న తర్వాత ఇక్కడ లైన్ ఎందుకు డ్రా చేసినా మనకి వెనకాల సైడ్లో హుక్స్లు వస్తాయి కాబట్టి ఇక్కడ వరకు మార్క్ చేసేసుకున్నాం, కానీ ఫ్రంట్ సైడ్లో మనకి రావు కదా. ఇక్కడి వరకు మార్జిన్ తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ లైన్ వరకు తీసేసుకోండి. ఇప్పుడు ఈ లైన్ వరకు తీసేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసుకొని అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మీకు ఫ్రంట్ పార్ట్ గురించి కట్ చేయడానికి ఒక ఫార్ములా తెలిసి ఉండాలి అని చెప్పినాను కదా. ఆ ఫార్ములా ఏంటి అనేది మనం ఇక్కడ చెప్దాం. దానికంటే ముందు 2 పాయింట్లు గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనం డిఫరెంట్ మెథడ్లో కట్ చేసేసుకోవచ్చు. నేను మీకు ఒక మెథడ్ చెప్తాను, అది వచ్చేసి మనకి సింపుల్ అండ్ ఈజీ మెథడ్. ఇప్పుడు ఇది వచ్చేసి వెనకాల భాగం యొక్క సైడ్ జాయింట్స్ కదా, ఇది ఎక్కడి వరకు ఉందో దీనికంటే ఒక 1 ఇంచ్ అనేది సైడ్కి ఎక్కువ తీసేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా సైడ్కి 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. అదేవిధంగా ఇటు సైడ్ కిందికి ఎంత ఉందో, వెనకాల భాగం పొడుగు ఎంత ఉందో ఆ వెనకాల భాగం పొడుగు కంటే ఒక 1/2 ఇంచ్ అనేది కిందికి తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకోండి. ఇంతకుముందు నెక్ కోసం ఎంత తీసుకున్న వెడల్పు 4 ఇంచులు, సేమ్ అదే తీసేసుకొని పైనుండి 4 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. మనకి ఎవరికైనా బోట్ నెక్ బ్లౌజ్కి ఫ్రంట్ పైన 4 ఇంచులు అయితే సరిపోతుంది. 4 ఇంచులు తీసేసుకుంటే మీకు కరెక్ట్గా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ ప్లేస్లో మార్క్ చేసేసుకుంటే మీకు ఫ్రంట్ వచ్చేసి బోట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా. కొంచెం ఎక్కువ తీసేసుకున్నా నీట్గా ఉండదు, అదేవిధంగా పైకి తీసేసుకున్నా కూడా మీకు షేప్ అనేది పైకి కరెక్ట్గా కనబడదు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉన్నది అనేది మనం గుర్తుపెట్టేసుకోవాలి. ఇక్కడ ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది, మనకి 28 ఇంచులు ఉంది. సో ఇక్కడ ఒకసారి కేర్ఫుల్గా గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు 28 ఉంది కదా, ఫస్ట్ 30 ఇంచులు అనేది కట్ ఆఫ్ పెట్టేసుకోండి. 30 ఇంచులు అనేది కట్ ఆఫ్ తీసేసుకొని 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఇక్కడ 30 ఇంచుల కంటే తక్కువ ఉంది. 30 ఇంచుల కంటే తక్కువ ఉంటే ఈ లైన్ దగ్గర నుండి 4 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోవాలి. మరి ఇంకా చాలా తక్కువ ఉంటుంది అనుకోండి, 26, 25, 24 నడుము కొలుతుంది అనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ 3.5 ఇంచులు తీసేసుకోవాలి. 27, 28, 30 నడుము కొలత వాళ్ళకి 4 ఇంచులు, ఇంకా 30 కంటే ఎక్కువ ఉందనుకోండి 4 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. ఇక్కడ 28 ఉంది కాబట్టి నేను ఇక్కడ 4 ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్నా. ఇక్కడ తీసేసుకున్నా కదా, సేమ్ అదేవిధంగా 4 ఇంచులు ఇంకొక ప్లేస్లో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి. నెక్ యొక్క కింది భాగంలో తీసేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత బోట్ నెక్ ప్రిన్స్ కట్ బ్లౌజ్కి మనకి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది తెలవాలి. మరి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఏ విధంగా తెలుస్తుంది అంటే కొలతలు తీసుకున్నప్పుడే తీసేసుకోవాలి. ఇదిగోండి, ఇది వచ్చేసి 10.5 ఇంచులు ఉంది. పైన షోల్డర్ దగ్గర నుండి మిడిల్ ఆఫ్ ద చెస్ట్ పాయింట్ అనేది 10.5 ఇంచుల మధ్యలో ఉంది. ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది నెక్ సైడ్ ఉంది కదా, నెక్ సైడ్కి ఒక 1/2 ఇంచు తీసేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు ఇటు సైడుకి నడుము కొలత 30 కంటే తక్కువ ఉందనుకోండి 1/4 ఇంచు తీసేసుకోండి. ఎవరికి 27, 28, 30 సైజు వాళ్ళకి 1/4, ఇంకా తక్కువ ఉన్న వాళ్ళకి 1 ఇంచు, 30 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి 1.5, ఇంకా ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి 2 ఇంచులు అట్లయితే తీసేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/4 ఇంచు అయితే తీసేసుకుంటున్నా. 1/4 ఇంచు తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ ఇది 1/2 ఇంచ్ ఉంది కదా, ఈ 1/2 ఇంచ్ వచ్చేసి ఈ పాయింట్ని కలిపేసేసుకోండి, స్కేల్తో కలిపేసుకోండి. ఇది మాత్రం స్కేల్తో కలపకుండా ఇట్లా జస్ట్ ఒక లైన్ డ్రా చేసేసుకోండి. లైన్ డ్రా చేసేసుకొని ఇదిగోండి ఒక 1.5 ఇంచ్ వరకు తీసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకోవాలి.
ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ని కలిపేసినాం కదా. మరి ఇది ఎక్కడికి కలవాలి అంటే చంక భాగంలో కలవాలి. చంక భాగంలో ఎక్కడ కలవాలి అంటే చంక వచ్చేసి 5 నుండి 6 ఇంచుల మధ్యలో ఏదో ఒక ప్లేస్లో సెట్ అయితే అయిపోతుంది. చూడండి, షేప్ను బట్టి చేంజ్ అవుతుంది అంతే. ఖచ్చితంగా ఈ ప్లేస్ అనేది ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు రాలేదనుకోండి, 1కి 2 సార్లు డ్రా చేయండి, మీకు అదే షేప్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు చూస్తే మీకు చెస్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుంది కదా. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టేసుకోండి, ఏంటి ఇప్పుడు ఇదంతా ఖాళీ అయిపోతుంది అంటే ఇదంతా కట్ చేస్తాం. ఇదంతా కట్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇక్కడ షేప్ అనేది పైకి కరెక్ట్గా ఉబ్బెత్తుగా మంచిగా షేప్ వచ్చేస్తుంది. నార్మల్ బ్లౌజ్కి షేప్ వచ్చినట్టు ప్రిన్స్ కట్కి రావట్లేదు అని అంటారు కదా, ఇలా అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ నెక్ ఉంది చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి క్రాస్లో ఇలా తీసేసుకోండి. ఇక్కడ ఒక 1 ఇంచ్ తీసేసుకొని ఇలా క్రాస్లో తీసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. నెక్స్ట్ ఇటు సైడ్ జాయింట్స్ చూడండి. సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఇక్కడ ఈ లైన్ దగ్గరికి తీసేసుకోండి. వెనకాల భాగం ఇక్కడ తీసేసుకోండి. ఇది సైడ్ జాయింట్స్ కదా, ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది. ఎక్కువ తక్కువ కాకుండా ఇక్కడ నుండి ఇక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. సో ఇది మార్కింగ్ అయితే అర్థమైంది, కానీ కట్టింగ్ ఏ విధంగా చేయాలి అనేది తెలియాలి కదా. కట్టింగ్ చేయడానికంటే ముందు ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదా, సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు మనకి సెట్ అవుతుంది అంటే ఖచ్చితంగా సెట్ అవుతుంది. ఎందుకోసం అంటే ఇక్కడ మనం కడి చేస్తాం, అవునా, ఈ లైన్ పైన కడి చేస్తాం, మళ్ళీ స్టిచ్ చేస్తాం. స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు మొత్తం లోపలికి వస్తుంది. అప్పుడు మనకి ఇక్కడ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇది ఏ విధంగా కట్ చేయాలో ఒకసారి చూడండి. ఇది కట్ చేయడం కూడా కొంచెం ఇంపార్టెంటే. సో మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. డౌట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసారు. ఇదిగోండి, చంక భాగంలో లోతు కూడా కొంచెం కట్ చేసేసిన. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ షేప్ ఉంటుంది. చూడండి, మీకు షేప్ అనేది ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇదిగోండి, ఈ ప్లేస్లో ఇది తీయడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలామంది ఇక్కడ తీయరు, అందుకే మీకు ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.